హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి యూకే జనరల్ ఎలక్షన్స్ పోలింగ్ డే అనమాట. సో ఆ పోలింగ్ డే రోజు ఏం జరిగింది, ఏంటి కార్డ్ ఎలా ఉంటుంది, దాంట్లో డీటెయిల్స్ ఏం మెన్షన్ చేశారనేది కూడా మీకు చూపించాను. ఒకసారి చూసేయండి. సో యూకే పోల్ కార్డ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ. సో పోల్ కార్డులో అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. మొత్తం ఇట్లా మీకు పోస్ట్ చేసిన తర్వాత ఇంటికైతే వస్తుంది పోల్ కార్డ్ అనేది. సో ఇక్కడ మీకు రిటర్న్ అడ్రస్ ఒకవేళ ఈ పోస్ట్ అనేది కనుక మనకి అడ్రస్కి రీచ్ అవ్వకపోతే రిటర్న్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ రాయల్ బోరో ఆఫ్ గ్రీన్విచ్ ఎలక్టోరల్ సర్వీసెస్ టౌన్ హాల్ వెల్లింగ్టన్ స్ట్రీట్ లండన్ SE 186PW అనమాట. సో ఇదనమాట పోస్ట్ ఎలక్టోరల్స్ గురించి చూసేది. అండ్ ఒకవేళ రిటర్న్ పంపిస్తే కనుక ఈ అడ్రస్కి మనం పోస్ట్ చేయాలి. So UK poll card, UK parliamentary general election. It is now a requirement for voters to show photo ID in polling stations అనమాట. సో మెయిల్ వచ్చేసి ఇది మనకి కన్సర్న్స్ ఉంటే కనుక ఈ మెయిల్కి అయితే మనం మెయిల్ చేయొచ్చు. elected@royalgreenwich.gov.uk అనమాట, లేదా royalgreenwich.government.uk ఆర్ ఎలక్షన్స్ అని టైప్ చేసినా సరిపోద్ది అనమాట. మనకి బ్యాక్ అయితే ఇలా వస్తుంది. సో పదే పదే మనకి ఇండికేషన్ చేస్తూ ఉంటారు అనమాట, 10 సార్లు గుర్తు చేస్తూ ఉంటారు. ఎలక్టర్స్ ఓటింగ్ ఇన్ పోలింగ్ స్టేషన్స్ మస్ట్ బ్రింగ్ ఫోటోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఓట్ అన్లెస్ యూ షో ఫోటో ID టు ద పోలింగ్ స్టేషన్ స్టాఫ్. పోలింగ్ స్టేషన్ ఓటర్స్ విల్ ఫైండ్ ఎ ఫుల్ లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ ఫోటో ID enclosed. You do not need photo ID to vote by post. సో ఒకవేళ ఫోటో ID లేకపోతే ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అన్ యాక్సెప్టెడ్ ఐడెంటిఫికేషన్ యూ కెన్ అప్లై ఫర్ ఎ ఫ్రీ ఓటర్ అథారిటీ సర్టిఫికేటెడ్ www.government.uk అనమాట. మనకి ఫోటో ID లేకపోతే ఫోటో యాక్సెప్ట్ చేసే ఐడెంటిఫికేషన్ ఫ్రీ ఓటర్ అథారిటీ సర్టిఫికేట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లోపల కార్డు వచ్చేసి ఇట్లా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా ఉంటాయి అనమాట మొత్తం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. యూ మస్ట్ బ్రింగ్ ఫోటోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ టు ఓట్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఓట్ అన్లెస్ యూ షో ఫోటోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ టు ద పోలింగ్ స్టేషన్ స్టాఫ్. ఏ ఫుల్ లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ ఈజ్ సెట్ అవుట్ ఓవర్ లీఫ్ అనమాట. సో మన డీటెయిల్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అండ్ పోల్ కార్డ్ వచ్చేసి సేమ్ ఇలాగే ఉంటుంది. ఎలక్షన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ దల్తం అండ్ చిజిల్హర్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు చూడండి. డేట్ ఆఫ్ ఎలక్షన్ థర్స్డే 4th July 2024. ఓటింగ్ ఇన్ఫర్మేషన్ పోలింగ్ డే థర్స్డే 4th July 2024. ఓటింగ్ అవర్స్ 7 AM to 10 PM. పోలింగ్ స్టేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా అయితే ఇస్తారనమాట మొత్తము. సో మన ఎలక్షన్ ఓటింగ్కి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎలక్టోరల్ రిజిస్టర్ నంబర్ EP1-1467/2, పోలింగ్ స్టేషన్ నంబర్ వచ్చేసి 306. యూ డి నాట్ నీడ్ టు టేక్ దిస్ కార్డ్ విత్ యూ ఇన్ ఆర్డర్ టు ఓట్. సో ఈ కార్డ్ అయితే తీసుకెళ్ళక్కర్లేదు, మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి 02089215184. మెయిల్ వచ్చేసి elect@royalgreenwich.government.uk అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇచ్చారు. ఇఫ్ యూ ఆర్ అవే ఆర్ కెనాట్ గో టు ద పోలింగ్ స్టేషన్ ఆన్ థర్స్డే 4th July 2024, you can apply to vote by proxy. This means someone else can vote on your behalf. Completed applications must reach us before 5 PM on Wednesday 26 June 2024. If you appoint a proxy, you can vote if you wish, but only if your proxy has not already voted on your behalf and has not got a postal vote for you. If after 5 PM on Wednesday 26 June 2024 you are unable to vote in person because you have a medical emergency after 5 PM on Wednesday 26 June 2024, you learn how you cannot go to the polling station because of work reasons, the form of accepted photographic identification that you are intending to use to vote has been lost, stolen, damaged or destroyed, or has not yet been received if applied for recently. సో కన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయి కనుక మనకు ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేస్తారనమాట.
You can apply to vote by proxy. Completed applications must reach us before 5 p.m. on Thursday, 4th July. To find out how to apply, call helpline immediately. So మనకి ఇక్కడ మెన్షన్ చేసే చూడండి, it is an offense to vote more than once at this election unless you are voting on your own behalf as a proxy for another person. Vote as a proxy on behalf of more than 4 electorals, of which no more than 2 may be behalf of other domestic electors. Vote as a proxy for someone if you know that by law or they are not allowed to vote. సో అఫెన్స్ అనమాట. సో ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో మనం చీట్ చేయొచ్చు అనే ప్రొడిక్షన్స్ చేసుకొని వీళ్ళు ముందుగా ఒక పాయింట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడైతే చూడండి, యాక్సెప్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్. యూ మస్ట్ ప్రజెంట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్. అంటే ఐడి అక్కడ మనం ఓట్ చేసేటప్పుడు ఐడి ఒకటి చూపిస్తే కనుక మనకి యాక్సెప్ట్ చేస్తారనమాట. పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ద యూకే, any of the Channel Islands, Isle of Man, a British overseas territory, EEA state or Commonwealth country అనమాట. డ్రైవింగ్ లైసెన్స్, యూకే డ్రైవింగ్ లైసెన్స్, బయోమెట్రిక్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ లేదా ఐడెంటిటీ బీయింగ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ స్టాండర్డ్స్ స్కీమ్ హోలోగ్రామ్ ఇష్యూ చేసిన లేదా పాస్ కార్డ్ అంటారు అనమాట మనం. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఫార్మ్ 90 లేదా బ్లూ బ్యాడ్జ్, నేషనల్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై ఏ స్టేట్ అనమాట. అండ్ ఓల్డర్ పర్సన్స్ బస్ పాస్, డిజేబుల్డ్ పర్సన్స్ బస్ పాస్, ఓయిస్టర్ 60+ కార్డు ఉంది. ఇందులో 3 టైప్స్ అనమాట. ఓయిస్టర్ మామూలు ఓయిస్టర్ ఉంటుంది, స్టూడెంట్ ఓయిస్టర్ కార్డు ఉంటుంది, 60+ ఓయిస్టర్ కార్డు ఉంటుంది. సో ఇందులో ఓయిస్టర్ 60+ కార్డు చూపించిన, ఫ్రీడమ్ పాస్ చూపించిన, స్కాటిష్ నేషనల్ ఎంటైటిల్మెంట్ కార్డ్ ఇష్యూడ్ ఇన్ స్కాట్లాండ్లో ఎంటైటిల్మెంట్ కార్డ్ ఇష్యూ చేస్తారనమాట, అది చూపించిన, ఏ 60 and over Welsh concessionary travel card issues in Wales అనమాట. డిజేబుల్డ్ పర్సన్స్ వెల్త్ కన్సెషనరీ ట్రావెల్ కార్డ్ ఇష్యూడ్ ఇన్ వేల్స్. సో వేల్స్ అంటే ఒక సిటీ అనమాట. సో అందులో ఇష్యూ చేసిన డిజేబుల్డ్ పర్సన్స్ వెల్ష్ కన్సెషనరీ ట్రావెల్ కార్డ్ ఉంటుంది. ఏ సీనియర్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్థన్ ఐర్లాండ్ లేదా రిజిస్టర్డ్ బ్లైండ్ స్మార్ట్ పాస్ ఆర్ బ్లైండ్ పర్సన్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్థన్ ఐర్లాండ్. వార్ ఆఫ్ డిజేబుల్మెంట్ స్మార్ట్ పాస్, 60+ స్మార్ట్ పాస్ కార్డ్, హాఫ్ ఫేర్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్థన్ ఐర్లాండ్ లేదా ఎలక్టోరల్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ ఇన్ నార్థన్ ఐర్లాండ్. ఓటర్ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఆర్ టెంపరరీ ఓటర్ అథారిటీ సర్టిఫికేట్. If you do not possess any of the above forms of photographic identification, you can apply to your local electoral registration officer for the free voter authority certificate. Completed applications must reach us before 5 p.m. on Wednesday 26 June 2024 అనమాట. లేదా ఆఫ్లైన్లో పంపించినట్టు ఆన్లైన్లో మనం ఈ సైట్ నుంచి అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. If your photographic identification document has expired, it still be accepted so long as the photograph is still good looking likeness of you, unless it is a temporary voter authority certificate which is not validity for use on the date of poll. మనకి అన్నీ ఇస్తున్నారనమాట పాయింట్స్ ఏ ఫాలో అవ్వాలి ఏంటి అనేది. యూ మే బీ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఫర్దర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ if there is any discrepancy between your name as shown on your form of photographic identity and the same of the electoral that you claim to be. సో ఇవన్నమాట మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనకి ఎట్లా మెన్షన్ చేస్తారు, ఏంటి ఆఫెన్స్ అయితే ఏంటి, ఏమేమి యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇలా ప్రొవైడ్ చేశారనమాట. సో వీడియో అయితే చూసారు కదా. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.